హాయగా చల్లగా. శ్రీ హర్షిత. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. సిరిగల చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలి మరగదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. జల జల పదముల అలజడి నదులకు వంతనే పాడనా మిలమిల మెరిసిన తళ తళ తారలు నింగిలో ఆగునా చలి వరగతులు బతుకులు వేసవే కోరునా మినుగురు పురుగుల మిడిమిడి బ్రతుకులు నింగిలో ఆగునా ఏ గాలి మేడల్లోనో దీపంలానే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. గొప్ప విషయం ఏంటంటే ఆ లిరిక్ మర్చిపోయినా కూడా నీ మొహంలో ఆ నవ్వు పోలే. ఇట్స్ ఓకే.
కంగారేం పడకు, అది జడ్జెస్ బాగానే చెప్తారు. ఓకే, జడ్జెస్ ఒకటి. హర్షిత, నమస్తే సార్. బాగా పాడావమ్మా. ఏంటి టెన్షన్ ఏమైనా వచ్చిందా మధ్యలో? ఏదో లైన్ మర్చిపోయినందుక? లేదు సార్. ఓకే, లైన్ మర్చిపోయినందుకు మాత్రం మీరు చూడకుండా పాడటం ఇట్ సెల్ఫ్ అది గ్రేట్ ఎఫర్ట్ అది. ఎందుకంటే మీరు కచేరీలో మీరు చూస్తూ ఉంటారు, అది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల కచేరీల్లో కూడా సింగర్లు ఏం చేస్తుంటారంటే ఐప్యాడ్లు ఐఫోన్లలో చూసి స్టాండ్ అన్న దాని మీద లిరిక్ పేపర్లు చూసా, ఇవన్నీ లేకుండా పాడే సింగర్లు కూడా వాళ్ళు చూసి పాడుతున్నట్టే. దాన్నే టెలిప్రాంప్టర్ అంటారు. చూసా ఒక టెలిప్రాంప్టర్, ఆడియన్స్కి సింగర్స్కి మధ్యలో టెలిప్రాంప్టర్ ఉంటుంది. సో అది చూసి పాడతారు. ఇక్కడ టెలిప్రాంప్టర్ లేదు, మీ చేతిలో ఐప్యాడ్ లేదు, నోట్బుక్ లేదు, బట్ స్టిల్ బై హార్ట్ చేసి పాడుతున్నారని పాడుతా తీయగలవు ఈ చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ వెరీ గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మెచ్చుకోవాలి. అట్లా పాడేటప్పుడు మధ్యలో ఒక లైన్ మిస్ అయినంత మాత్రం కంగారు పడక్కర్లేదు. ఓకే, ఈ రాగం కీరవాణి రాగం ఇది. దీంట్లో నేను మహా అయితే 2 పాటలు 3 పాటలు చేసుంటాను నా కెరీర్లో. బట్ ఇళయరాజా గారు ఆయనకి ఈ రాగం అంటే చాలా ఇష్టం. ఎన్నో 100 పాటలు చేసుంటారు దీంట్లో. అందులో ఒకానొక పాట ఇది చాలా పాపులర్, తమిళనాడులో కూడా చాలా పోగోమా ఊర్వోలం కదా అది తమిళ లిరిక్. సో చాలా చక్కగా పాడావు నువ్వు. కాకపోతే కొంచెం నువ్వు దమ్ము ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా పాడేటప్పుడు. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. ఒకవేళ నీకు దమ్ము వీక్గా అనిపిస్తే కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. ఇవి 2 టెక్నిక్స్, అవి చూసుకో నెక్స్ట్ టైం చేసేటప్పుడు, పెర్ఫామ్ చేసేటప్పుడు. చాలా బాగుంది, చక్కగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీహర్షిత, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు. భయం వేస్తుందా? లేదు సార్, ఆ లిరిక్ ఒక్కటి దానివల్ల. లిరిక్ పర్వాలేదు, అది ఓకే. పల్లవిలో పొద్దే లేని ఆకాశం నుంచి నాకు బాగా నచ్చింది. మధ్య మధ్యలో చరణాల్లో కూడా కొన్ని పంక్తులు బాగా పాడావు. అక్కడక్కడ తెలుస్తుంది భయం ఏంటో, కొంచెం కంగారు ఉంది మనసులో, కానీ చాలా బాగా పాడావు మొత్తం మీద. నాకు ఇందులో నచ్చిన అంశం ఏంటంటే చరణాల్లో 4 అక్షరాల స్వరాలు ఇచ్చారు. తననన 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 ఇలా 4 సార్లు వస్తాయి. దీంట్లో ఒక కథ చెప్పాలి అంటే, పెద్దింటి అమ్మాయి ఇంట్లోంచి ఒకసారి బయటకు వస్తుంది పనబ్బాయితో ఊరు చూద్దామని వస్తుంది అనమాట. ఇప్పుడు పెద్దింటి అమ్మాయికి ఆ పనబ్బాయికి మధ్యలో జరిగే ఒక సంభాషణ అనుకోవచ్చు. సిరిగల చిలకలు ఎలదిగి నడుచుట. పెద్దింటి అమ్మాయి ఇలా మేడ నుంచి ఇట్లా కిందికి వచ్చి ఈ నేల మీద కాలు మోపడం న్యాయమా అంటే, అమ్మాయి అంటుంది తొలకరి మెరుపులు చినికిన చిలుకులు నింగిలు ఆగున. మబ్బులు ఎంతెత్తున ఉన్నా కూడా దాంట్లోంచి వచ్చే చినుకులు మళ్ళీ నేల మీదకి కదా రావాల్సింది అంటోంది. చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరున. ఏసీలో ఆనందంగా ఉండేదానివి ఇలా ఎండబారిన పట్టం ఎందుకంటే, అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరికిన. గుడిసెల్లోని ఆ అలికిన గుడిసెల్లోని అక్కడి చల్లని మనసు మేడల్లో ఎక్కడ ఉంటుందంటుంది. అంటే ప్రశ్నకు సమాధానం కాదు, ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఎంత అందంగా ఆ బాణిలో పొందుపరిచారు వేటూరి గారు చూడండి. అంటే ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఐశ్వర్యపు సుఖం గురించి చెప్తున్నాడు, అమ్మాయి ఆనందంలోని సంతృప్తి గురించి చెప్తోంది. ఇది అద్భుతం ఈ పాటలో. నువ్వు ధైర్యంగా పాడాలి నాన్న. నువ్వు పాడడానికి ముందు కూడా 2-3 సార్లు చెప్పాను, ధైర్యంగా పాడాలి. మంచి గొంతుంది, మంచి జ్ఞాపక శక్తి ఉంది. దాన్ని సద్వినియోగపరుచుకునే వేదిక కూడా నీకు లభించింది. కొంచెం ఉపయోగించుకుంటే ఇంకా రాణిస్తావు. భయం పోగొట్టుకో, సరేనా? థ్యాంక్ యూ సార్. శ్రీహర్షిత, నమస్తే సార్. హర్షించదగిన గాత్రం ఉంది నీకు, అద్భుతమైనటువంటి వాయిస్. ఈ స్టేజ్లో నీకు ఎన్నో వందల మందిలో నీకు దొరుకుతుంది కదా ఆపర్చునిటీ. ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 11 ఇప్పుడు 8 మంది. 8 అవుట్ ఆఫ్ 8లో మీరు ఒకరు. సో నేనేమంటానంటే, దీన్ని మెంటర్స్ మీకు ఇచ్చే ఒక్క పాట, ఆ పాట మీలో ఉన్నటువంటి స్కిల్, దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంత కష్టపడి వస్తారు కదా, అది ఎండ్ వరకు టిల్ ఎండ్ వరకు మనం విన్నరో రన్నరో అది సెకండరీ. దీంట్లో మీకు మెంటర్స్ దగ్గర లైవ్ ఆర్కెస్ట్రా, మీకు ఇవాళ లైవ్ ఆర్కెస్ట్రా రికార్డింగ్స్ చాలా కాలం అయిపోయింది, స్టాప్ అయిపోయి. సో లైవ్గా పాడే అవకాశం, రిహార్సల్ చేసే అవకాశం, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు బయట సినిమాల్లో స్టేజ్ల్లో రకరకాలుగా కనపడుతున్నారు కదా, మీరెందుకు కనపడకూడదు? ఇవాళ నుంచి హర్షిత అలా మారబోతుందని నా నమ్మకం. మిగతా వాళ్ళందరూ కూడా నీ స్కిల్ డెవలప్మెంట్కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.